దాని ఏపీ విషయానికి వస్తే కూడా మంత్రులకి ర్యాంకింగ్స్ ఇచ్చినారు ఒకటి. రెండోది పెమ్మసాని ఉన్నారు కదా, ఈయన డబ్బులు ఇవ్వద్దని ప్రపంచ బ్యాంకుకు జగన్మోహన్ రెడ్డి లేఖ రాస్తున్నాడు అని భయం. వాళ్ళు ఇవ్వట్లేదని విషయం జగమెరిగిన సత్యం. ఏషియన్ మర్కంటైల్ బ్యాంకును వరల్డ్ బ్యాంకు మనకు 15,000 కోట్లు అప్పు ఇచ్చింది అమరావతి రాజధానికి. దానికి ఆల్రెడీ ఒక ఇది కండిషన్ ఒకటి అప్లై చేశారు సడన్గాను. ప్రతి 6 నెలలకి ఒక రివ్యూ మీటింగ్ అవుతుంది. రివ్యూ మీటింగ్లో వర్క్ పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద ఆన్ అగ్రిగేట్ 350 crores రిలీజ్ చేయడానికి ఒప్పందం జరిగింది. అది మాట్లాడడానికి లేక ఇలా నిస్సహాయత బయటపడుతుందని చెప్పి అది జగన్మోహన్ రెడ్డి మీద బాణం గోక్కు పెడతారు. రాస్తారు ఇంకో రాసినా దానికి శాంచ్యూటీ ఉంటుంది. ఇప్పుడు కండిషన్స్ అప్లై. ఇప్పుడు లోన్ ఉంటుందమ్మా, నువ్వు ఈఎంఐ 3 ఈఎంఐల తర్వాత జగన్మోహన్ రెడ్డి రాసినంత మాత్రాన ఇవ్వకుండా ఉంటారా అంటున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి రాస్తే ఆగిపోతుంది అనుకుంటే మరి జస్టిస్ రమణ గారిని అపాయింట్ చేద్ది నీకు సర్కమాస్టెన్సెస్లో ఇలా ఉన్నాయని చెప్పి రాశారు. ఆపగలిగారు ఎవరన్నా? 15,000 కోట్లు పూచీకత్తు ఇచ్చింది ఎవరు? నేనా నువ్వా? సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంటే కదా. నరేంద్ర మోడీ గారు, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన పూచీకత్తుకే కదా వాళ్ళు మనకి 15,000 కోట్లు ఇచ్చి 6 నెలల తర్వాత కండిషన్స్ ఎందుకు పెట్టారన్న విషయం చెప్పమను పెమ్మసాని గారిని బయటకు వచ్చి. అది చెప్పకుండా ఇవన్నీ మాటలు మాట్లాడితే మనం ఏం చేస్తాం దానికి? రెండోది శాశ్వత రాజధాని అమరావతిగానే చేస్తాము, తీసుకొస్తాము, కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయంటున్నారు. ఏంటి ఆ టెక్నికల్ ఇష్యూలు? అంటే కేంద్ర ప్రభుత్వం గజెట్ ఇవ్వట్లే. ఎవరి చేతిలో ఉంటుంది? జిల్లాలు విభజించేసుకున్నాం మనం 33. కేంద్ర ప్రభుత్వం గజెట్ ఇచ్చిందా? గజెట్ ఇస్తే ఖచ్చితంగా కలెక్టర్ ఇవ్వాలి, జిల్లాకు ఒక కలెక్టర్ని ఇవ్వాలి. ఇవ్వవద్దా? ఇవన్నీ కండిషన్స్ అప్లై కాకుండా పులో అంటే గొరగొరగించుకుంటే అది నారాయణ గారి రాజధానా లేకపోతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన రాజధానా? ఫస్ట్ క్లారిటీ ఇవ్వమనండి. అదొక టెక్నికల్ పాయింట్. వస్తుందా? దీనికి ముందు విషయం చెప్పాలి ప్రజలకి. కేంద్రం రాష్ట్ర విభజన చేసిన తర్వాత 10 ఏళ్ళు ఇక్కడ ఉండమని చెప్పింది ఎవరు? కేంద్ర ప్రభుత్వమే కదా. రెండోది శ్రీకృష్ణ కమిటీని వేసి మనకి రాష్ట్ర విభజన కమిటీ, తర్వాత కృష్ణ కమిటీ త్రూగా రాజధాని ఎక్కడ ఉంది నిర్ణయించమంది కేంద్ర ప్రభుత్వమే కదా. ఏం చెప్పింది? అది విజయవాడకిను గుంటూరుకి మధ్యలో పెట్టమంది. నారాయణ కమిటీని ఏం చెప్పింది? అమరావతి రాజధాని అని చెప్పించింది. సో ఈ కాంట్రడిక్షన్స్కి ఆన్సర్ చేయవలసింది ఎవరు? అప్పుడున్న తెలుగుదేశం గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వంతో సమన్వయపరిచి ఈ కృష్ణా కమిటీ ఇచ్చిన ప్రకారం విజయవాడ గుంటూరు మధ్యలో కాదు, ఈ మధ్యలోనే అమరావతి కూడా వస్తుంది, లూప్ లైన్లోకి వెళ్ళాలి, కరకట్టమించని చూపించాలి, దాన్ని కన్విన్స్ చేయాలి. అది టెక్నికల్ సమస్య సృష్టించింది ఎవరు? టెక్నికల్గా దానికి రిజాల్వ్ చేయవలసింది ఎవరు? చంద్రబాబు గారు. ఇది వదిలేసి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయంటే పోనీ అమరావతి రాజధానికి 2 సార్లు శంకుస్థాపనకి మరల శంకుస్థాపనకి వచ్చిన నరేంద్ర మోడీ గారికైనా కన్విన్స్ చేసి, సార్ ఇది మా శాశ్వత రాజధాని, మీరే వచ్చారు కదా, మొదటిసారి చెమ్ము నీళ్లు మట్టి ఇచ్చారు, రెండోసారి పవన్ కళ్యాణ్కి చాక్లెట్ ఇచ్చారు, బాగుంది సార్, దీనికి సంబంధించి గజిటేనే ఇవ్వండి సార్ ఈ పార్లమెంట్ సమావేశంలో. మన రైతులు అడిగింది కూడా అదే కదా. నరేంద్ర మోడీ గారు రెండోసారి పునఃశంకుస్థాపనకు వచ్చినప్పుడు రైతులందరూ చంద్రబాబు గారిని కలిసి సార్ అమరావతి రాజధాని అంటే అవునా నిజమా ఈసారి మాట్లాడతాలేండి. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో కలిపితేనే కానీ నేను ప్రమాణ స్వీకారం చేయలేదని చెప్పాడు కదా మొదటి ప్రమాణ స్వీకారంకి. మరి 24కి వచ్చేసరికి అమరావతి శాశ్వత రాజధాని అంటే కానీ నేను కూటమిలో ఉన్నా సరే నేను ప్రమాణ స్వీకారం చేయలేదని నేను కండిషన్ ఏమైనా పెట్టారా? ఇవి టెక్నికల్ ఇష్యూస్. ఇవేవి రిజాల్వ్ చేయవలసింది ఎవరు? తెలుగుదేశం, అక్కడ ఉన్న పైన బీజేపీ. వీళ్ళిద్దరూ రిజాల్వ్ చేయకుండా స్వచ్ఛందంగా 34,000 ఎకరాలు ఇచ్చిన రైతుల సమస్యను రైతుల సమస్యగానే ఉంచుతూ నారాయణ సిఆర్డీఏ వాళ్ళు వాళ్ళకి 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిపేస్తున్నారు. వాళ్ళకి 400 గజాలు 1000 గజాలు ఇవ్వకుండా కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్కి. గడికేమేం చెప్పారు మొన్న నారాయణ గారిని అడిగితేట, ఏంటి మీకు ఇస్తే 4 బర్రెలను మళ్ళీ కూరలు అవి పండించి మన ఎత్తికి ఇదంతా బ్యూటిఫుల్ సిటీకి డెవలప్ చేస్తున్న దగ్గర మీరు ఇలా అడ్డు కడతారు. ఓ టెక్నికల్ పాయింట్ వాళ్ళు ఏం మాడతారు? 34,000 ఎకరాలు అంటే మున్సిపాలిటీ, నాకు మహానగరం నిర్మిద్దాం అనుకుంటున్నాను, క్యాపిటల్ సిటీ అంటే అది వేరు కదా అని చెప్తున్నారు. ఈ 34,000 ఎకరాలు ఇచ్చినప్పుడు అది మహానగరమా లేకపోతే నవనగరాలు నిర్మించేస్తామని చెప్పింది మీరే కదా. అప్పుడు మున్సిపాలిటీ అని తెలియలేదా? వీళ్ళ గొంతమ్మ కోరికలు తీర్చుకునే అనే టెక్నికాలిటీస్ని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకి నచ్చితే ఒకలాగా నచ్చపోతే ఒకలాగా డబల్ స్టాండర్డ్ మాటలు మాడుతుంటే టెక్నికల్ ఇష్యూస్ ఇంప్లీడ్ అవ్వకుండా ఏమవుతాయి? అంటే తప్పించుకునే మార్గం అన్న. ఎస్, ఇది కరెక్ట్ చెప్పారు. తప్పించుకున్నవాడు ధన్యుడు సమ్మతి అని ఎటు తిక్కుమాల తోచని పరిస్థితిలో సతమతం అయిపోతూ ఏడు చేయాలో తెలియక నెక్స్ట్ ఎవడైనా సరే ఇప్పుడు చెరువులో గెంతేసావు, ఈత వస్తే బయటకు వస్తావు, ఈత రాకపోతే ఎవడైనా తాడేస్తాడా? లేదంటే కింద కాలుతో కదా ఎంత పైకి వస్తాం కదా, బయటకు ప్రెజర్తో బయటకు వచ్చిన తర్వాత బాబు కాపాడడానికి గట్టిగా అరవడానికో ఇలాంటివేవో ప్రణాళికలు వేసుకోకుండానే ఉంటావా? గెంతేస్తావా? ఏవి ప్రణాళికలు లేకుండా గెంతేశారు. 34,000 ఎకరాలు రైతులు ఇచ్చారు కదా అని. రాదంటారా దానికి ఒక సొల్యూషన్? ఒక పని వీళ్ళ పీరియడ్ వరకు అన్నా సొల్యూషన్ వస్తుందా, లేకపోతే ఇది ఇలాగే? ఇది 2 అహంకారాలు కొట్టుకుంటున్నప్పుడు ఎక్కడ వస్తుంది?
కేంద్ర ప్రభుత్వం అసలు బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే కదా, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకున్నారు. ఆ రోజు ఎవరు వీళ్ళందరూ నోట్లో మట్టిగడ్డలు పెట్టి కూర్చుంటే కాంగ్రెస్ ఎంపీలు వీళ్ళందరూ ఈ దైద్రాంతుడు చిరంజీవి అలకౌటి యూనియన్ టెరిటరీ చేస్తారు, హైదరాబాద్ని చేయము. నేను మాట్లాడలేవు. ఈనాడు ఆంధ్రజ్యోతి మాత్రమే చదివే పురంధేశ్వరమ్మ ఏడు చెప్పాలో తెలియక ఆవిడ గమ్మున ఉండిపోయింది. ఇలాంటి వాళ్ళందరూ మన నెత్తికి మంత్రులు. ఆ రోజు ఉండవల్లి అక్కడ లోపటుండి ఏడు చేసాడో దేవుడికి కూడా తెలీదు, బయటకు వచ్చి కేసేసా రాష్ట్ర విభజన ఆపేసా అని పకుడి కబుర్లు. నీకు పవన్ కళ్యాణ్ మొన్న ఏటన్నాడమ్మా దిష్టి తగిలేసింది ఉభయ గోదావరి జిల్లా. ఈయన గురువు కూడా తెలుసా పవన్ కళ్యాణ్కి? ఉండవల్లే. నీ జ్ఞాపకం ఉందా? హెలికాప్టర్ వేసుకుని ఇలా ఎగిరి వెళ్తుంటే పచ్చని పొలాలు కనబడితే ఆంధ్రప్రదేశ్ అట, రాళ్ళు రప్పలు కనబడగానే తెలంగాణ అట. ఇప్పుడు హయ్యెస్ట్ రైస్ క్రాప్ ప్రొడక్షన్ చేసి చూపిస్తున్నాం. ఇది తెలంగాణ సామ్రాజ్యం అంటే వాళ్ళంతా తొక్కేసినట్టే కదా మనని. ఈ విషయాలు ఏ మాట అన్నా బాధ వచ్చేస్తుంది వాళ్ళకి. సో ఇప్పుడు ఈ పాయింట్కి వద్దాం. ఇంత జరుగుతుంటే ఈ విషయాలన్నీ టెక్నికల్ ఇష్యూస్ ఎన్ని చెప్పినా ఈ టెక్నికల్ ఇష్యూస్ అన్నీ ఎవరి వల్ల అక్యూములేట్ అయ్యి? అహంకారం అనే టెక్నికల్ ఇష్యూ ఎక్కడి నుంచి వచ్చింది? మేము కాంగ్రెస్ కలిపి విభజిస్తే, ఎందుకంటే ఆ రోజు వెంకయ్యనాయుడు కదా సెలరైపోయాడు ఫ్లోర్ దోశలు. మీరు ఇప్పుడు పోతుంది మీ గవర్నమెంట్, అప్పుడే మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చింది మేమే గవర్నమెంట్, 10 ఏళ్ళ పాటు ఆంధ్రప్రదేశ్కి అన్నీ ఇచ్చేస్తాం. అబద్ధం. అబద్ధాలు ఆడి కూడా ఎవరితో పొత్తు పెట్టుకుంటాడు? అబద్ధాలు ఆడితోనే పెట్టుకుంటాడు. అందుకే చంద్రబాబు గారితో పొట్టు పెట్టుకున్నారు. చంద్రబాబు వాళ్ళు ప్రత్యేక హోదా ఇస్తారంటే నాకు అక్కర్లేదు, ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వండి అని అడిగింది ఎవరు? చంద్రబాబు గారు. దానికి కూడా నేను కదా పీయూష్ గోయల్ గారు డెమాన్స్ట్రేషన్ ఇచ్చి చూపించారు. ఇది డబ్బులు ఎక్కడ ఎక్కువ ఇచ్చేవాల్సి వస్తుందంటే మళ్ళీ కాలు మండేసి వెంకయ్యనాయుడు ఎత్తేసారు. అక్కడి నుంచి ఎత్తేసి వైస్ ప్రెసిడెంట్ చేసిన తర్వాత జీవీఎల్ని పెట్టారు, మన నెత్తికి పెట్టి స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే మీరు ఎంత అడుక్కుంటే అంత ఇస్తాం. ఇలా చెప్పి గింగిరాలు కొట్టించిన వాళ్ళు వాళ్ళే. ఇప్పుడు వీళ్ళన్నీ మర్చిపోయి ఈ టెక్నికల్ ఇష్యూస్ ఒకదాని తర్వాత ఫైల్ అప్ అవుతుంటే కూడా లాస్ట్కి ఇంక మనతో ఏం కాదని చెప్పి లాస్ట్ ఏడ్ చేశారు, ధరం పోరాట దీక్షలు చేశారు. అంటే మీ ఇద్దరం జుట్లు పీక్కున్నట్టు, కొట్టుకున్నట్టు. మళ్ళీ లటక్కని కలిసిపోయారు 5 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి. ఎందుకు కలిసిపోయారు? వచ్చినోడు జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రతిదీ అడుగుతాడు. స్టీల్ ప్లాంట్ కుదరదు సార్, నేను ఒప్పుకోను. ప్రత్యేక హోదా ఇవ్వలే కదా, నాకు కనీసం నాకు గ్రాంట్ ఇవ్వండి అని పేక మీద కూర్చున్నాడు. వీళ్ళేమో పుంకాల గ్రాంట్లు అడుగుతున్నట్టుగా బిల్డప్లు. వీడికి ఇచ్చేమో ఎంగిల్ చేతితో కూడా కాకిని కొట్టట్లే. హుదూద్ తుఫాన్కి అలాగే చీకటి దెబ్బ కొట్టారు. నిన్న మోతా తుఫాన్, దానికన్నా బుడమేరు వాగుపు, అకాల వర్షాలు, మూడింటికి కేంద్ర కమిటీలు వచ్చాయి. ₹1 ఇవ్వలేదు వాటికి. తక్షణ సహాయం డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమే కదా. ₹1 తక్షణ సహాయం రిలీజ్ చేయకుండా వీళ్ళు ఎందుకు డబుల్ ఇంజన్ సర్కార్లు అక్కడ? కేవలం కాలక్షేపం కార్యక్రమాలు, కాలక్షేపాలు, అబద్ధాలతో కాలక్షేపాలు కాలక్షేపం చేసుకుంటూ అలా వెళ్ళిపోతున్నారు. నేను మళ్ళీ ఎవరికి తెలియకుండా నారాయణ మళ్ళీ మన వర్షాలు అవి పడ్డాయి కదా, కంపలు వచ్చాయి, నీళ్ళు కొంచెం ఉన్నాయి, కంపలు కొట్టడానికి నీళ్ళు తోడడానికి మళ్ళీ ఇస్తున్నాం అంటే అలా వరల్డ్ బ్యాంక్ కూడా తీసుకొచ్చి, అరే నువ్వు భలే కంపలు కొడుతున్నావు, నీకు ల్యాండ్ ఉందమ్మా డెవలప్మెంట్కి, రేవడా బిల్డర్కి పిలిచి అరే ఇందులో ఇల్లు కట్టరంటే, సార్ మీరు నాకు కంపలు కొట్టివ్వండి అప్పుడు నేను పని చేస్తానంటాడు. ఆడొచ్చి పొక్కలైనర్ పెట్టి కంపలు కొడతాడు. మొత్తం వాళ్ళని క్లియర్ చేసుకొని. కానీ మా ఆంధ్రప్రదేశ్లో నారాయణ గారు తెలివితేటలు ఎలా ఉంటాయంటే నేనే కంపలు కొడతా, అదే పని. మొత్తం ఇవ్వచ్చు కదా, వాళ్ళే చేస్తారు కదా, కింద మీద కూడా వాళ్ళే చేస్తారు కదా. టోటల్గా ఇచ్చేసి అప్ప చెప్తే ఏదో కస్టమర్ ఇష్టమో టైం పీరియడ్ పెట్టేసి ఇస్తే చేస్తారు కదా అంటున్నాను. నేను చేయాలి, అది నేను చాలా బిజీగా ఉన్నట్టు కనపడాలి కదా. ఇవి టెక్నికల్ ఇష్యూస్. అక్కడ నేను చూసా మాధవ్ గారు ఎమ్మెల్యే గారు సంవత్సరం బట్టి ఎంట పెడుతున్నాను రోడ్డు వేయమంటే వేయట్లేదంటే, నా 10 కోట్లు నేను ఇచ్చి నేను రోడ్డు వేయించుకుంటున్నానంటే వాళ్ళు చెప్తుంది ఏంటి తెలుసా, గుంటూరుకి 2000 కోట్లు ఇచ్చినాము, 2000 కోట్లు ఖర్చులు పెట్టి పనులు చేస్తుంటే మరి ఒక ఎమ్మెల్యే గారు ఏ పని అవ్వట్లేదని ఆవిడ లబోదిబోని మొత్తుకుంటూ 10 కోట్లు ఆవిడ డబ్బులతో పెట్టి రోడ్డు వేస్తుంటే 2000 కోట్లు ఇచ్చినోడు కనీసం వాడికి తీసుకొచ్చి 10 కోట్లు ఇవ్వడు. అలా ఉంటే వాళ్ళ బిల్డప్లు ఎలివేషన్లు.